అదృష్టం ఎప్పుడు ఎవరిని వరిస్తుందో తెలియదు. ఒక్క రోజులోనే లక్షాధికారులు, కోటీశ్వరులు అయిన వారు ఉన్నారు. ఇంకొందరు చిన్న వీడియోతో సెలబ్రిటీలు అయ్యారు. అయితే పలు కంపెనీలు నిర్వహించే లాటరీలు, జాక్పాట్లలో లక్షల రూపాయలు గెలుచుకోవడాన్ని అప్పుడప్పుడు వింటూ ఉంటాం. సామాన్యులు ఈజీగా ధనవంతులుగా మారడానికి ఇలాంటి ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే జాక్పాట్లో కూడా ఓ వ్యక్తిని దురదృష్టం వెంటాడింది. జాక్పాట్లో మొదట 3.25 లక్షల రూపాయలు గెలుచుకోగా అతనికి చివరకు దక్కింది కేవలం 1000 రూపాయలే. ఫిన్టెక్ కంపెనీ క్రెడ్ ఇటీవలి ఫ్రైడే జాక్పాట్ నిర్వహించింది. అయితే ఇందులో పాల్గొన్న ఓ వ్యక్తిని అదృష్టం వరించింది. గేమ్ ఆడిన తర్వాత అతను ఏకంగా 3.25 లక్షల రూపాయల విలువైన వస్తువులను గెలిచినట్లు చెప్పారు. ఇందులో మ్యాక్బుక్, ఐప్యాడ్, ఎయిర్ పాడ్స్ మ్యాక్స్, ఓ బ్యాగ్ ఉన్నాయి. అయితే ఈ విషయాన్ని స్వయంగా కంపెనీయే విన్నర్కు తెలియచేసింది. జాక్పాట్ తగలడం, లక్షల రూపాయల విలువైన వస్తువులు సొంతం అవుతుండటంతో అతని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇక విన్నర్ గెలిచిన జాక్పాట్ వస్తువులను తీసుకోవడానికి పాన్ వివరాలను అప్లికేషన్ ఫామ్లో నింపాలని సదరు కంపెనీ సూచించింది. దాంతో ఫోన్లోనే వాటిని నింపిన జాక్పాట్ విన్నర్ ఊహించని న్యూస్ విన్నాడు. సాంకేతిక లోపం కారణం చూపి కంపెనీ అతను గెలుచుకున్న జాక్పాట్ను రద్దు చేసింది. అదృష్టం వచ్చినట్లే వచ్చి మళ్లీ దూరం కావడంతో అతను షాక్ అయ్యాడు. నిరాశ చెంది సదరు కంపెనీ సిబ్బందిని నిలదీసి అడిగాడు. ముందుగా జాక్పాట్ గెలిచానని చెప్పి తర్వాత ఎందుకు మాట మారుస్తున్నారంటూ మండిపడ్డాడు. కానీ చివరకు కంపెనీ మాత్రం అతని అకౌంట్కి కేవలం 1000 రూపాయలు పంపించింది. అతడి ఆనందం కాస్త ఆవిరైపోయింది. విషయాన్ని వివరిస్తూ సదరు వ్యక్తి సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు. ఈ పోస్టులో కంపెనీ సీఈఓ కునాల్ షాను ట్యాగ్ చేశాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ సంఘటనపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఒకరైతే దీని గురించి మీరు పోలీసులను ఆశ్రయించవచ్చు, ఇది మోసం చేసినట్లే అవుతుందని, అక్కడ న్యాయం జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇంకా చాలా మంది మాత్రం అదృష్టం వచ్చిందని అనుకునే లోపే ఇలాంటివి ఎదురవుతాయి, లైఫ్లో స్ట్రాంగ్గా ఉండాలంటూ కామెంట్ చేశారు. తమకు గతంలో ఇలాంటివి జరిగాయంటూ పలువురు గుర్తు చేసుకున్నారు.